మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది మన బెస్ట్ ఫ్రెండ్ నుంచి, హే హాయ్ బ్రో, ఐఎమ్ ఇన్ ఎమర్జెన్సీ, ప్లీజ్ సెండ్ మీ 5,000 రూపీస్. ఫస్ట్ మెయిన్ డౌట్ అక్కడే వచ్చేస్తుంది. హాయ్ సార్, మీరు అమెజాన్ లో షాపింగ్ ఎక్కువ చేయడం వల్ల లక్కీ డ్రాలో మీరు 30 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ 20 lakhs పడుతున్న కార్ గిఫ్ట్ గా గెలుచుకున్నారు సార్ అని వస్తుంది. అరే ఫేక్ కాల్స్ అంటారు అంటే, లేదురా వాళ్ళు ఏం మనీ అడగలేదు కదరా, అడ్రస్సే కదా చెప్పాను, వస్తే బాయ్, లేదులేరా అన్నారు. సరే 10 నిమిషాల తర్వాత కాల్ వచ్చింది. సార్ ఈ క్యాష్ అండ్ కార్ అన్లాక్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు 50,000 రూపీస్ డిపాజిట్ చేయాలి సార్ అన్నారు. 1 hour లో 30 lakhs సంపాదించినాం ట్రేడింగ్ చేసి అని ప్రూఫ్స్ గానే ఉంటాయి వాళ్ళ దగ్గర. మన గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, మనం నిద్రపోతా ఉంటాం, సడన్ గా మెసేజ్ వస్తుంది, పాపప్ అవుతుంది, ఏమని, కంగ్రాచులేషన్స్ సో అండ్ సో కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ పంపిస్తాడు. నెక్స్ట్ డే, సార్ ఈ జాబ్ మీకు అలాట్ అవ్వాలి అంటే సర్టెన్ ప్రొసీజర్ ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 2,000 రూపీస్ కట్టండి సార్ అంటే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సెట్ షో. ఈ రోజు మనం స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ మనీ స్కామ్స్ ఎలా జరుగుతాయి, డిఫరెంట్ వేస్ లో ఎలా జరుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కాస్త ఫన్నీ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇండియా స్కామ్స్ అండ్ ఫ్రాడ్ కేసెస్ లో 4th ప్లేస్ లో ఉంది. స్కామ్స్ మెయిన్ అజెండా వచ్చి మనీ. అది డిఫరెంట్ వేస్ లో చేస్తారు, డిఫరెంట్ పర్పసెస్ యూస్ చేస్తారు అంతే. అండ్ ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది మన బెస్ట్ ఫ్రెండ్ నుంచి, హే హాయ్ బ్రో, ఐఎమ్ ఇన్ ఎమర్జెన్సీ, ప్లీజ్ సెండ్ మీ 5,000 రూపీస్. ఫస్ట్ మెయిన్ డౌట్ అక్కడే వచ్చేస్తారు. ఎందుకంటే మా వాడికి ఇంగ్లీష్ రాదు అండ్ వాడు ఎప్పుడు నాతో బూతులే మాట్లాడతాడు తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడు. అలా అంటోడు వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఫస్ట్ డౌట్ అక్కడే వస్తుంది. అండ్ ఏదో ఓకే మా వాడే మెసేజ్ చేశాడు అనుకుందాం, అందుకని తెలుగులో మెసేజ్ చేస్తా, అవునా ఏమైందిరా అని. అప్పుడు వాడు ఇంగ్లీష్ లోనే మెసేజ్ చేస్తాడు, దానికి రిలేటెడ్ ఉండదు, వాడు ఫిక్స్ అయింది మాట్లాడతాడు. ఓకే అర్థమవుతుంది అది వాడు కాదు అని. అండ్ ఓకే బోర్ కొడుతుంది కాబట్టి మనం ఇంగ్లీష్ లోనే చాట్ చేస్తాం. ఎలా చాట్ చేస్తాం, అరే 3,000 రూపీస్ క్యాష్ ఉన్నాయి, 2,000 రూపీస్ నా దగ్గర లేవు, షాప్ కీపర్ని అడిగితే 5,000 అయితే చేస్తాను రౌండ్ ఫిగర్ అన్నాడు, 2,000 రూపీస్ నువ్వే కొట్టరా నేను చేస్తాను అని. అది మనకు అర్థం కాదు. ప్లీజ్ సెడ్ ఐఎమ్ ఎమర్జెన్సీ అంటాడు. మళ్ళీ ఇక్కడ ఫిక్స్ అయిపోతాం వీడు మన ఫ్రెండ్ కాదు అని. అండ్ వానికి ఫోన్ చేసి అరే ఇలా మెసేజ్ చేస్తున్నారు ఎవరు, చూసుకోరా నీది హ్యాక్ అయిందని చెప్తాం. వాడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాడు. ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాకర్స్ ని చూస్తే జాలి, దయా, కరుణ అన్ని వచ్చేస్తాయి నాకు. ఎందుకంటే వాడికి బేసిక్ తెలియంది ఏంటంటే మా వాడికి ఇంగ్లీష్ రాదని, అండ్ మా వాడు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడదు అని. మేము బూతులు తప్ప ఏ రోజు ఏమీ మాట్లాడుకోము. స్టార్టింగ్ బూతులతో స్టార్ట్ చేస్తాం, ఎండింగ్ బూతులతో ఎండ్ చేస్తాం. అలాంటి వాడు వచ్చి ఫార్మల్ వేలో ఎమర్జెన్సీ ఉంది మన మా వాడికి 10 రూపాయలు కావాలన్నా కాలేజ్ చేస్తాడు తప్ప మెసేజ్ చేయడు. ఇలా ఉంటారు ఇన్స్టాగ్రామ్ హ్యాకర్స్. అండ్ ఈ వీడియో చూసి కోపం తెచ్చుకొని నా అకౌంట్ అయితే హ్యాక్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది లిటరల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ చిల్లర ముచ్చట్లు పెట్టా, సడన్ గా మా ఫ్రెండ్ కాల్ వచ్చింది, హాయ్ సార్, మీరు అమెజాన్ లో షాపింగ్ ఎక్కువ చేయడం వల్ల లక్కీ డ్రాలో మీరు 30 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ 20 lakhs పడుతున్న కార్ గిఫ్ట్ గా గెలుచుకున్నారు సార్ అని వస్తుంది. వీడు ఓకే పంపించండి అని అడ్రస్ చెప్తాడు. మా వాడికి ఫిక్స్ అయిపోయాడు ఈ కార్ వచ్చేస్తుంది అని. మా వాళ్ళందరికీ అరే ఈరోజు నేను పార్టీ ఇస్తున్నాను రా, నాకు ఇలా షాప్ ఎక్కువ చేయడం వల్ల క్యాష్ ప్రైజ్ అండ్ కార్ వచ్చిందంటరా అని చెప్పాడు. అరే ఫేక్ కాల్స్ అంటారు అంటే, లేదురా వాళ్ళు ఏం మనీ అడగలేదు కదరా, అడ్రస్సే కదా చెప్పాను, వస్తే బాయ్, లేదులేరా అన్నాడు. సరే 10 నిమిషాల తర్వాత కాల్ వచ్చింది. సార్ ఈ క్యాష్ అండ్ కార్ అన్లాక్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు 50,000 రూపీస్ డిపాజిట్ చేయాలి సార్ అన్నారు. వాడు అకౌంట్ లో 50 రూపాయలు ఉండవు, వాడు 50,000 ఎక్కడి నుంచి తెస్తాడు. అప్పుడు మేమేం చేసాం తెలివిగా, ఓకే మ్యామ్ మీరు పర్సనల్ అమౌంట్ కట్టేయండి, వచ్చిన అమౌంట్ లో 15 lakhs మీకు 15 lakhs మాకు అన్నట్టు మాట్లాడతాం. లేదు సార్ ఇలా అవ్వదు సార్ అంటారు. మీరు మా అకౌంట్ కి 50,000 వేయండి, మేము కట్టేస్తాం, వచ్చిన దాంట్లో 15 lakhs మీకు 15 lakhs మాకు, మేము అగ్రిమెంట్ కానీ సైన్ చేసి మీకు డాక్ చేస్తాము అని చెప్తాం. లేదు సార్ ఇలా కంపెనీ రూల్స్ ఒప్పుకోవాలి సార్ అంట. ఇక్కడ అర్థమైపోతుంది ఇదంతా ఫేక్ కాదని. అందుకు కొందరు నమ్మే వాళ్ళుగానే ఉంటారు, ఎక్కువ మంది నమ్మేసి డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు. సైబర్ కేసెస్ కూడా అయ్యాయి. కొందరు 50,000 కదా కట్టేస్తే 30 lakhs 50 lakhs వస్తాయి కదా, కార్ వస్తుంది కదా అని మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆలోచించి కట్టేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. వాడు ఫ్రీగా పంపించిన మనకు వద్దు. మనం చేసే అమెజాన్ షాపింగ్ 1,000 2,000 10,000 వర్త్ వాడు ఫ్రిడ్జ్ ఏదో ఒకటి కొనుక్కుంటే వాడు 30 లక్షలు ఇచ్చేకి విత్డ్రాలు వాడే అన్న మెంట్లోడా. అలాంటిది ఏమన్నా ఉంటే అమెజాన్ వెబ్సైట్ లోనే పెడతారు కదా లక్కీ డ్రాస్ ఏమన్నా ఉంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకండి, ఒక్క టైం వేస్ట్. అండ్ నెక్స్ట్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కామ్స్ గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఇది టెలిగ్రామ్ లో జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ లో జరుగుతుంది. మనకి కొన్ని రీల్స్ చూస్తాం 1 hour లో 30 lakhs సంపాదించినాం ట్రేడింగ్ చేసి అని.
ప్రూఫ్స్ గానే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇతను ఇంత వేసాడు, ఇతను అంత వేసాడు, నేను ఈ అమౌంట్ ఇంత చేసామని వీటిని అన్ని చూసేసి మనం వెంటనే అమౌంట్ వేస్తాం. వాడు 1 అవర్ తర్వాత సార్ మీ అకౌంట్ లో ఇంత ప్రాఫిట్ ఉంది సార్, 20 lakhs ప్రాఫిట్, ఇది అన్లాక్ చేయాలంటే 5,000 కట్టాలి సార్ అంటాడు. ఓకే, ఇంత అమౌంట్ చూసిన తర్వాత మనం 5,000 వేయాలనిపిస్తుంది, వేసేస్తాం. దాని తర్వాత సార్ ఇంకో ఫ్యాక్టర్ అథెంటికేషన్, 1 ఫ్యాక్టర్ అథెంటికేషన్, 1000 ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఏదో ఒకటి సొల్లు చెప్పి ఇంకో 5,000 వేయించుకుంటాడు. సార్ లాస్ట్ స్టెప్ సార్, ఇది చేస్తే మీ అకౌంట్ లో పడిపోతాయి సార్ బ్యాంక్ డీటెయిల్స్ అంటాడు. మళ్ళా 5,000 వేయించుకుంటాడు. నువ్వు వేసావనుకో మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు. మనకు అర్థమవుతుంది లాస్ట్ లో మన అకౌంట్ లో 0 ఉన్నంత వరకు, ఇంకా ఫ్రెండ్స్ ఎవరు అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు అన్నంత వరకు మనం వేస్తానే ఉంటాం. అప్పుడు అర్థమవుతుంది, అరే పప్పులో కాలేసాను రా అని. నేను చెప్పేది ఏదంటే, ఏదన్నా మీకు ట్రేడింగ్ వస్తే మీరు చేసుకోండి, తప్పేం లేదు. మీరు ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. క్రిప్టో కరెన్సీ కొనాలంటే మీరు కొనుక్కోండి. మీ అకౌంట్ లో కాయిన్ డిఎక్స్ యూస్ చేయండి, గ్రో యూస్ చేయండి, ఏదైనా యూస్ చేసి కొనుక్కోండి, ట్రేడింగ్ చేసుకోండి. మీకు వస్తేనే, ఎక్స్పీరియన్స్ లేనిదే చేయకండి, మీకు వస్తేనే స్టాక్స్, గుడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఇలాంటి స్కామర్స్ కి అస్సలు మోసపోకండి. దాని ద్వారా వాడే బాగుపడతాడు తప్ప మనం అయితే బాగుపడి కానీ బాగుపడం. మనం అప్పులు బాలైపోతాం. సీరియస్, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్ చెప్పుకుంటే నవ్వుతారు, ఇలాంటివి ఎలా నమ్ముతారా అని. మా ఫ్రెండ్స్ లో ఇలా ఎంతో మంది మోసపోయారు. సో చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. ఇంకో స్కామ్ ఏంటి అంటే, ఇది చాలా బక్వా స్కామ్. ఇది నవ్వు వచ్చే స్కామ్ తెలుసా. ఇది మెయిన్లీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని ట్రాప్ చేయడానికి చేస్తారు. మన గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటది, మనం నిద్రపోతా ఉంటాం, సడన్ గా మెసేజ్ వస్తుంది, పాపప్ అవుతుంది, వాట్సాప్ మెసేజ్. ఏమని, కంగ్రాచులేషన్స్ సో అండ్ సో కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ పంపిస్తాడు, అన్ని పంపిస్తాడు, హెచ్ఆర్ నుంచి జాయినింగ్ డేట్ పంపిస్తాడు, అన్ని పంపిస్తాడు. బట్ ఆ కంపెనీకి మనం అప్లైనే చేసినాం. గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ కంపెనీ బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో, బాంబేలోనో ఎక్కడో చోట ఉంటుంది. అది మనం నమ్మేస్తాం. అరే జాబ్ వచ్చేసింది, అమ్మ జాబ్ వచ్చేసింది అని 100 మందికి చెప్పుకుంటాం. ఆ ప్యాకేజ్ చూస్తే దిమ్మ తిరుగుతుంది, 7 లక్షలు 6 లక్షలు. ఓకే వచ్చేస్తుంది, మళ్ళీ మెసేజ్లు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే, సార్ ఈ జాబ్ మీకు అలాట్ అవ్వాలి అంటే సర్టెన్ ప్రొసీజర్ ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 2,000 రూపీస్ కట్టండి సార్ అంటే, డాడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 2,000 రూపీస్ అండ్ డాడీ దగ్గర తీసుకోవడము, ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడము, ఏదో ఒకటి చేస్తాం కాబట్టి 2,000 రూపీస్ పెద్ద అమౌంట్ కాదు కాబట్టి కట్టేస్తాం. తర్వాత రోజు డిజిటల్ అథెంటికేషన్ కోసం 5,000 కట్టాలి సార్ అని. సరే ఎక్కడో చోట అప్పు చేసి ఇస్తాడు. దాని తర్వాత ఇది అది సార్, ఈ అథెంటికేషన్ సార్, ఆ అథెంటికేషన్ సార్, రీలొకేషన్ సార్, అది ఇది ఏదంటే అది చెప్తాడు. వాని అకౌంట్ లో మళ్ళీ 0 అయ్యేంత వరకు వానికి బలుపు కాదు కదా, ఏమీ అలాగదు. ఓకే అర్థమవుతుంది ఇది స్కామ్ అని. మళ్ళీ మనకు జాబ్ వద్దులే, మనీ రిటర్న్ ఇచ్చేయండి అని అడుగుతాడు. వాళ్ళు సార్ ఇలా కుదరదు సార్ అంటారు. అంతే కథ క్లోజ్ అయిపోయి. ఆ జాబు లేదు, ఏం లేదు. అరే పిచ్చోడా, అది కాదురా, నువ్వు అప్లై చేయని జాబ్ కి నీకు ఎందుకురా వాళ్ళు పిలిచి మరీ ఇస్తారు అని మనకు తెలుసు మనం ఎంత వర్తో. 20 lakhs 30 lakhs ప్యాకేజ్ అంటే మనం ఎలా రా నమ్మాలి అని నాకు లిటరలీ డౌట్ వస్తుంది. ఈ యూజువల్లీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కే జరుగుతూ ఉంటుంది ఈ స్కామ్. మోస్ట్లీ జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్లీ ఏ కంపెనీ కూడా వాట్సాప్ మెసేజ్ లో టెక్స్ట్ ఆఫర్ లెటర్స్ పంపియదు. ఓన్లీ వాళ్ళ అఫీషియల్ మెయిల్స్ నుంచినే మెయిల్స్ వస్తాయి, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చి ఓఎల్ఎక్స్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వరస్ట్ స్కామ్. ఎన్ని బైక్ స్కామ్స్ జరుగుతాయి, కెమెరా స్కామ్స్ జరుగుతాయి, హౌస్ రెంటల్ స్కామ్స్ జరుగుతాయి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మనం ఓఎల్ఎక్స్ లో ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ అనుకోండి, బైక్స్ స్టార్ట్ చేస్తాం సెర్చ్ చేయడం. 1 or 2 days కి ఓఎల్ఎక్స్ నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తుంది, లేదా ఓఎల్ఎక్స్ లోనే మెసేజ్ చేస్తాడు, సార్ బైక్స్ కోసం చూస్తున్నారా అని. అవును అంటే, సార్ GT 650 బైక్ 4 lakhs రూపీస్ ప్రైస్, మీకు 1 lakh ఇచ్చేస్తాం సార్, అర్జెంట్ మనీ రిక్వైర్డ్ ఉంది సార్, ప్లీజ్ చూడండి సార్ బైక్ కండిషన్, చూడండి సార్ అని. బైక్ కండిషన్ చూస్తే షోరూమ్ ఫీస్ కి దీనికి ఏం తేడా ఉండదు, లేదా వాడు నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాడో కూడా తెలియదు. బట్ ఉంటాయి, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది, ఇట్లా తీస్తాడు, ఇలా తీస్తాడు, 2-3 యాంగిల్స్ నుంచి తీసి పెడతాడు. ఓకే సార్ బైక్ నచ్చింది, మేము లొకేషన్కి వస్తాం సార్ అని. సార్ లేదు సార్, మీరు 50,000 రూపీస్ ఇప్పుడే కట్టేయండి, లేదా మేము బైక్ ఇక్కడే, ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ ఫోటో కానీ పెడతాడు, చూడండి సార్ అంట. వీడు తుత్తరాపుకు, మామ నాకు GT 650 కావాలి మామ, నాకు 1 lakh వస్తుంది మామ, బండి బాగుంది మామ, వానికి ఏదో అర్జెంట్ మామ అని 50,000 రూపీస్ వేసేస్తాడు. వేసేసిన తర్వాత వాడు కాల్ లిఫ్ట్ చేయడు, ఏం లిఫ్ట్ చేయడు. ఎందుకు? 4 lakhs రూపీస్ వాడు బైక్ కొన్నాడు అంటే వాడు ఏదో ఒకంత మెయింటైన్ చేస్తాడు కదా, 1 లక్షకే ఇచ్చేస్తాడా నీకు? ఒరే వాడు నిజంగానే సెకండ్ హ్యాండిల్స్ దగ్గర పోయి 3 లక్షలు ఇస్తారా ఆ బైక్ కొత్తదైతే? అండ్ OLX లో చాలా స్కామ్స్ జరుగుతాయి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ప్రొడక్ట్ మీరు వెరిఫై చేసుకునేంత వరకు 1 రూపీ కూడా పైసా కట్టకండి, ఎక్కడ కూడా కట్టకండి. నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంటే, నాకు లాస్ట్ 6 months బ్యాక్ నేను ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు రెంటల్ హౌసెస్ కోసం ప్రతి
యాప్ సెర్చ్ చేశాను అండ్ సడన్ గా ఒక రోజు వాట్సాప్ మెసేజ్ పాపప్ అయింది. లిటరలీ 5 స్టార్ హోటల్ లా ఉంది తెలుసా. నేను నమ్మేసా కాసేపు. వాడు ఎంతసేపటికి ఫోర్స్ చేస్తున్నాడు, సార్ మనీ కట్టు మనీ కట్టు మనీ కట్టు అంటే ఏందో నాకు బుర్ర కొంచెం ఎలిగింది. ఒరే ఇది స్కామ్ ఏమోరా, ఎందుకురా వస్తుంది అని. ఓకే సార్ మా ఫ్రెండ్ వచ్చి చూస్తాడు సార్ అన్న. లేదు సార్ విజిటింగ్ కార్డ్ కొనుక్కోవాలి, మీరు అప్లై చేసుకోవాలి, ఇప్పుడు అప్లై చేస్తే రేపటికి ఓకే అవుతుంది, దానికోసం 3000 రూపీస్ కట్టాలి సార్, అది రీఫండ్ అవ్వాలి సార్ అంటారు. బా ఎన్ని అబద్ధాలు చెప్తారు అంటే, మనం కొనుక్కునే ఒక గంట ఆగామంటే నీకే తెలిసిపోద్ది. ఎవ్వడు అంత 10,000 ఎవ్వడు ఇచ్చినా తీసుకుంటాడు, కానీ వాళ్ళు ఆగలేరు. సార్ ఫాస్ట్ గా ఇవి రేపు విజిట్స్ గానే అయిపోతాయి, ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. మీరు 3000 రూపీస్ ఎంతో కొంత వచ్చేదాకా. సో ఇలా కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వెరిఫైడ్ ప్రొఫైల్స్ నుంచి మీరు హౌస్ ని బుక్ చేసుకోవడం ఇంకా బెస్ట్, ఆర్ ఎల్స్ లైవ్ లో బుక్ చేసుకోవడం చాలా బెస్ట్. సో ఈ స్కామ్స్ గురించి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ స్కామ్స్ అన్నిటికీ ఎవరు విక్టిమ్ ఎక్కువ అవుతారు తెలుసా? ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ విక్టిమ్ అవుతారు. ఈజీ మనీ కోసమే అట్రాక్ట్ అయిపోతున్నాం మనం ఈ మధ్య. అండ్ 15,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సిన చోట 2,000 రూపీస్తో వర్క్ అయిపోతుంది అంటే దీన్ని నమ్మేస్తున్నాం. అండ్ మన లాజికల్ థింకింగ్ ఏమైతుందో తెలియదు, లారా అని కూడా ఆలోచించాం. సో చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ వీడియో నేను క్రిప్టో కరెన్సీ గురించి చేశాను. కాయిన్ లో 2009 లో ఇన్వెస్ట్ చేస్తే 2026 లో ఎంత ప్రాఫిట్స్ వచ్చేటివి అని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఫ్యూచర్ కోసం అనేది మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది. కన్సిడర్ వాచింగ్ దట్ ఎపిసోడ్. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.